బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు, వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు, గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి, అర్జునుల వారికి, వేద వ్యాస భగవాన్ల వారికి, విఘ్నేశ్వర్ల వారికి, గీతామాతకు అనంతకోటి ఆత్మ ప్రణామములు, కృతజ్ఞతలు. గీతను ఉద్ధరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక పాదాభివందనాలు. ఓకే మాస్టర్స్, మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలోని 11వ అధ్యాయం విశ్వరూప దర్శన యోగం. విశ్వరూప దర్శన యోగాన్ని విశ్లేషించుకోబోతున్నాము. విభూతి యోగం, 10వ అధ్యాయం విభూతి యోగం. ఈ విభూతి యోగంలోన పరమాత్మ భగవానుడిచే విభూతుల గురించి, అంటే దివ్యత్వం, దివ్య లక్షణాలు గురించి చెప్పబడి ఉంటది. ఇదంతా చెప్పాక ఓ మాట చెప్తారు, ఇంత విస్తారంగా తెలుసుకుని లాభమేమి, ఇంతకంటేను విపులంగా తెలుసుకుని ప్రయోజనమేమి? ఈ సంపూర్ణ జగత్తు కేవలం నా యోగ శక్తి యొక్క ఒక్క అంశతోడనే ధరించుచున్నాను. నా యోగ శక్తి యొక్క ఒక్క అంశతోడనే ధరించుచున్నాను అని చెప్తారు. చెప్పాక అప్పుడు అదంతా విని అర్జునుడికి మళ్ళీ ఒక కుతూహలం వస్తుంది. అంటే ఇంతవరకు ప్రశ్నించేవారు, దీనికి అర్థం ఏంటి, కర్మయోగం మంచిదా, ఇదేని ఆచరించాలి, మనసుని ఎలాగా స్థిరపరచుకోవాలి, ఇలాగ రకరకాల ప్రశ్నలు వేశారు. అయితే ఇప్పుడు ఇవన్నీ విన్నాక, విభూతులన్నిటి గురించి వివరంగా తెలుసుకున్నాక, అన్నింటినీ పూర్తిగా విన్నాక అర్జునుడు ఏం చెప్తున్నారో చూద్దాం. అర్జునుడి యొక్క వినతి, ఇంకా చెప్పాలంటే తన మనోగతం, తనకి ఏమనిపించింది, ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ అంతా అయినాక, అంటే ఈ ఈ విషయాలన్నీ చెప్తారు కదా విభూతులన్నిటి గురించి, అశ్వత్థ వృక్షం అని, తర్వాత ఇవన్నీ చెప్తారు కదా. విన్నాక అర్జునుడు ఏం చెప్తారు, అది అర్జునుడి యొక్క మనోగతం నుంచి ప్రారంభమవుతుంది ఈ అధ్యాయం. ఓకే, మొదటి శ్లోకం. అర్జున ఉవాచ, అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, నన్ను అనుగ్రహింపదలచి పరమ గోప్యమైన ఆధ్యాత్మిక విషయములను ఉపదేశించితివి. దాని వలన నా అజ్ఞానము, మోహము తొలగిపోయినది. నన్ను అనుగ్రహించదలచి నాకు ఈ వివరాలన్నీ చెప్పారు, చాలా చాలా థ్యాంక్స్. అంటే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. విశ్వరూప దర్శన యోగం కానీ, విభూతి యోగం కానీ, అసలు భగవద్గీతలో ఉన్న ప్రతి శ్లోకానికి చాలా కోణాలు ఉంటాయి. అది కేవలం ఒక అర్థము, లేదంటే ఒక ఆంతర్యము, ఒక కోణమే అనుకోవడం మన భ్రమ. ఓకే, సో ఇందులో కూడా విశ్వం యొక్క రూపానికి సంబంధించిన వర్ణన ఉంటది. అంతేకాకుండా పరమాత్మ స్థితికి చేరిన వ్యక్తి ఆ ఆ విషయాలని అర్థం చేసుకుంటూ దాన్ని వివరిస్తున్న వ్యక్తి. అంతేకాదు, నా ఒక్క అంశతోడనే ఏమన్నా చూడండి ఇక్కడ, నా యోగ శక్తి యొక్క ఒక్క అంశతోడనే ధరించుచున్నాను అని చెప్తారు. అది చెప్పాక అది విని, అంటే తనకి సంబంధించిన, అంటే భగవానుడికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ అర్జునుడికి ఎక్స్ప్లెయిన్ చెయ్యబడ్డాది. ఈ మధ్యన మనం 1000 Seeds of Joy చదువుతున్నాం. ఆల్మోస్ట్ అన్ని గ్రూపుల్లోన ఇది పఠనం అవుతుంది. అందులో ఓ మాట చెప్తారు, ఆత్మజాతి రహస్యాలు అనే చాప్టర్లోన ఓ మాట చెప్తారు. ఒకే ఆత్మకి చెందిన జీవాత్మలన్నీ కూడా, ఒక ఆత్మ తాను పంపించిన జీవాత్మలని ఒక ప్రణాళిక వేసి పంపిస్తుంది. అదేవిధంగా ఒక పూర్ణాత్మ నుంచి వచ్చిన ఆత్మలన్నీ కూడా ఒక ఆత్మ జాతి అని చెప్తారు. ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారు, యోగ శక్తి యొక్క ఒక్క అంశతోడనే, అంటే ఒక ఆత్మ నుంచి వచ్చిన జీవాత్మలుగా ఎన్ని జన్మలైతే తీసుకున్నారో ఆ జన్మలన్నీ, ఆ జన్మ పరంపరలో ఉన్న జన్మలన్నింటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు.
అర్జునుడికి. అంటే ఇప్పుడు మనం మన గత జన్మలు చూసుకొని ఒకానొక జన్మలో నేను ఇలా ఉన్నాను, ఒకానొక జన్మలో నేను ఇలా ఉన్నాను, ఒకానొక జన్మలో నేను ఇలా ఉన్నానని అనుకుంటున్నామా లేదా? ఆ విషయాల్ని అర్జునుడికి ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఇంకా లోతుల్లోకి వెళ్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ట్రై చేయాలి. ఓకే. అయితే అవన్నీ విన్నాక అర్జునుడు ఎంతో గోప్యమైనవి నన్ను అనుగ్రహింపదలిచి, అంటే అర్జునుడు అడిగారు కాబట్టి ఇంకా అర్జునుడికి ఈ ప్రాణులు, జనన మరణాలు, జ్ఞానము, దివ్య జ్ఞానము, మోక్షము, పాపము, పుణ్యము, నరకము, స్వర్గము, జన్మ పరంపర, వీటన్నిటికి సంబంధించిన అవగాహన పూర్తిగా అవ్వాలి, తనకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అవ్వాలి అనే ఉద్దేశంతో మొత్తం విషయాన్ని తెలియజేశారనమాట. అందుకు కృతజ్ఞతా భావంతో అర్జునుడు నా కోసం ఇన్ని విషయాలు చెప్పారు. అంతేకాకుండా పరమ గోప్యమైన ఆధ్యాత్మిక విషయాలు. ఆధ్యాత్మము అంటే జీవాత్మ. పురుషోత్తమ యోగం ఏంటిది అక్షర బ్రహ్మ యోగంలో చెప్తారు కదా, ఆధ్యాత్మము అంటే ఏమిటి అంటే, ఆధ్యాత్మము అంటే జీవాత్మ అని చెప్పారు. పరమ గోప్యమైన ఆధ్యాత్మిక విషయములను అంటే జీవాత్మకి సంబంధించిన అన్ని విషయాలను కూడా నాకు తెలియజేశారు, ఉపదేశించితివి. దాని వలన నా అజ్ఞానము తొలగిపోయినది. అంటే ఎన్నో జన్మలు తీసుకొని నేర్చుకుంటూ ఆ లెర్నింగ్ ఎక్కడ కంప్లీట్ చేశాము, ఏ జన్మలో దాన్ని కంప్లీట్ చేశామనేది తెలియజేశారు. చాలా చాలా అంటే ఇవన్నీ ఇప్పుడు మనము కర్మధ్యానము, జ్ఞాన ధ్యానము చేసి యూనివర్స్ రిక్వెస్ట్ చేసి నేను మారుతాను, నన్ను నేను మార్చుకుంటాను, నేను నా వల్ల బాధపడ్డ వాళ్ళని క్షమ కోరుకుంటాను, దయచేసి నా దుష్కరమైన నాకు చూపించండి అని మనం రిక్వెస్ట్ చేస్తే కదా యూనివర్స్ మన జన్మల్ని మనకు చూపిస్తుంది. అలాగా జస్ట్ నేను అర్జునుడు అడగగానే కృష్ణుడు మొత్తం తెలియజేశారు. అందుకు కృతజ్ఞతా భావంతో అర్జునుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ తనకేమనిపించిందో దాన్ని ఇక్కడ వివరిస్తున్నారనమాట. చెప్తూ, ఓ కమలాక్ష, ఓ కృష్ణ, సమస్త ప్రాణుల ఉత్పత్తి ప్రళయములను గూర్చి సవిస్తరముగా వింటిని. సమస్త ప్రాణులన్నిటి యొక్క ఉత్పత్తి, ప్రళయం, వీటి గురించి మొత్తం, అంటే అవి ఎలా పుడతాయి, ఎలా నశించిపోతుంటాయి, మళ్ళీ ఎలా పుడుతుంటాయి, అంటే కాలం నుంచి ఈ ఏమంటాము మూల ప్రకృతి నుంచి పుట్టడము, మళ్ళీ కాలంలో లయం అయిపోవడం, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్ గా మీకు చెప్పడము జరిగింది. నేను కూడా విన్నాను. అట్లే శాశ్వతమైన నీ మహిమలను గూర్చి వింటిని. శాశ్వతమైన నీ మహిమల్ని గూర్చి కూడా విన్నాను. అన్ని ఒకటి 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 అంటే తను విన్న ప్రతిదీ, ఆ విన్న ప్రతి ఒక్కదాని పట్ల తనకి ఏర్పడిన అభిప్రాయము ప్రతిదీ అర్జునుడు ఇక్కడ షేర్ చేసుకుంటూ, ఓ పరమేశ్వర, నీవు చెప్పినదంతయు సత్యమే, మీరు చెప్పినంత సత్యమే, అందు సందేహమునకు తావే లేదు, ఇందులో డౌట్ పడ్డే అవసరమే లేదు. కానీ ఓ పురుషోత్తమ, జ్ఞాన, ఐశ్వర్య, శక్తి, బల, వీర్య, తేజో మహితమైన నీ షడ్గుణ ఐశ్వర్య సంపన్న రూపమును ప్రత్యక్షముగా చూచుటకు కుతూహలపడుచున్నాను. ఇవన్నీ చూశాను. ఇంకా ఎలాగా ఇందులో అంటే ఇప్పటి వరకు అంటే ఈ 10 అధ్యాయాలు కూడా చెప్పిన ప్రతి విషయం సత్యమే. సత్యం కానిదంటూ ఏమీ లేదు. ఏదో గొప్పగా చెప్తున్నారు, లేదంటే నన్ను ఒప్పించడానికో, ఇప్పుడు కొన్నిసార్లు కన్విన్స్ చేయడానికి కొన్ని మాట్లాడతాం కదా, కానీ ఇక్కడ ఏదో నన్ను ఒప్పించడానికో, నన్ను బుజ్జగించడానికో మీరు ఏమీ లేనిది చెప్పలేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు నా డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయి, సందేహమే లేదు. కానీ ఓ పురుషోత్తమ, ఓ పురుషోత్తమ అంటే పురుషులలో ఉత్తమమైన వాడా, ఇక్కడ పురుషులు అంటే ఆత్మలు, రైట్? ఆత్మలన్నిటిలో ఉత్తమమైన స్థితికి చేరుకున్నవాడా అంటే పరమాత్మ స్థితికి చేరుకున్న వ్యక్తి. జ్ఞాన, ఐశ్వర్య, శక్తి, బల, వీర్య, తేజో మహితమైన నీ షడ్గుణ ఐశ్వర్య సంపన్న రూపమును ప్రత్యక్షముగా చూచుటకు కుతూహలపడుచున్నాను. జ్ఞాన అంటే జ్ఞానంతో నిండి ఉన్నది, ఐశ్వర్యంతో నిండి ఉన్నది, శక్తితో నిండి ఉన్నది, బలముతో నిండి ఉన్నది, తేజస్సుతో నిండి ఉన్నది,
మహిమాన్వితమైనది. అంటే దివ్య జ్ఞాన ప్రకాశాన్ని పొంది ఆ దివ్యత్వాన్ని సంతరించుకున్న షడ్గుణ ఐశ్వర్య, షడ్గుణాలను ఐశ్వర్యంగా మార్చారు. అంటే దుర్గుణాలన్నింటినీ సద్గుణాలుగా మార్చేసి అవి దివ్యత్వంతో ఉంటున్నట్టుగా చేసుకున్న, అంటే స్వయంగా ప్రయత్నపూర్వకంగా సంపన్న రూపమును ప్రత్యక్షముగా చూచుటకు కుతూహలపడుచున్నాను. ఆ రూపాన్ని అంటే మొత్తం ఈ విశ్వం ఆయన సృష్టించిన విశ్వం యొక్క సమస్త రూపాన్ని చూడాలనుకుంటున్నాను అని అర్జునుడు కోరుకుంటారు. కోరుకొని పని అడిగి ఊరుకుంటారా? ఇంకో మాట అంటారు చూడండి, 4వ శ్లోకం. ఓ యోగీశ్వర, ఓ ప్రభు, నీ దివ్య రూపమును చూచుటకు నన్ను అర్హునిగా నీవు భావించినచో శాశ్వతమైన నీ దివ్య స్వరూపమును నాకు చూపించుము. అంటే నేను అడిగాను, నాకు అనిపించింది, నేను అడిగాను, కానీ నాకు అర్హత ఉంటే, నీ రూపమును చూచుటకు నాకు అర్హత ఉంటే, అర్హత ఉందని మీరు భావిస్తే, అర్హత ఉంటే సరిపోదు, అర్హత ఉందని మనకు అనిపిస్తుంది, మనమేం తక్కువ అని అనిపిస్తుంది, మనకు అనిపించడం కాదు, ఆయనకు అనిపించాలి అని మీరు భావిస్తే మీ దివ్య స్వరూపమును నాకు చూపింపుము, దయచేసి నాకు చూపించండి అని అడుగుతున్నారు. అంటే ఇంతవరకు విన్నారు విభూది యోగంలో ఏంటిది, పర్వతములన్నిట్లోనూ సుమేరు పర్వతము నేను, వృక్షములన్నిట్లోనూ రావి వృక్షము నేను, ఏంటిది ఋషులందరిలోనూ ఆయుధాలన్నిట్లోనూ వజ్రాయుధమును నేను, అస్త్ర అస్త్రాలని సంధించే వాళ్ళలో శ్రీరామచంద్రుడిని నేను, తర్వాత కవులలో శుక్రాచార్యుడిని నేను, ఇలా చెప్తారు కదా, ఇవన్నీ చెప్తారు. అవన్నీ చూడాలండి, మీ రూపాన్ని చూడాలనుంది. వీటన్నిటితో కలగలిపి ఉన్న జ్ఞానం, ఐశ్వర్యం, తేజస్సు, వీటన్నిటితో కలగలిపి ఉన్న మీ రూపాన్ని చూడాలనుంది. అయితే నాకు అర్హత ఉంటే, అర్హత ఉందని మీరు భావిస్తే దయచేసి చూపించండి. ఇది అర్జునుడి రిక్వెస్ట్. ఓకే, ఇది విన్నాక భగవానుడు అంటారనమాట 5వ శ్లోకం నుంచి 8వ శ్లోకం వరకు. మొదటి 4 శ్లోకాలు అర్జును యొక్క భావన, విన్నపం. ఇక్కడ ప్రశ్నలు లేవు, ప్రశ్నలు అయిపోయాయి, ప్రశ్నలన్నీ అయిపోయి ఆ ఆనంద ఏంటిది విభూతుల గురించి విన్న ఆ సందర్భంలో వింటూ వింటూ పరమానందానికి లోనై తను కోరుకున్న కోరిక, దానికి భగవాను వాచ 5 నుంచి 8 వరకు భగవానుడు చెప్తారు. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కు వర్ణములు ఆకృతులు గల నా అలౌకిక రూపములను చూడుము. అసంఖ్యాకములు అంటే అన్లిమిటెడ్, లెక్క కట్టలేనన్ని, బహువిధములైన రకరకాల రూపాలు, పెక్కు వర్ణములు రకరకాల రంగులు, ఆకృతులు రకరకాల రూపాలు, షేప్స్, ఆకృతులు గల నా అలౌకిక రూపములు. లౌకికం దాటి అలౌకికం అంటే, లౌకికం అంటే ఏంటి? భౌతికం, నేను, నా శరీరము అనేది లౌకికం. అలౌకికం అంటే శరీరం దాటి ఆత్మస్థితిలో ఉన్న, ఆత్మతత్వాన్ని అర్థం చేసుకొని ఆ దివ్యత్వ స్థితికి చేరిన నా రూపాలు. ఓ అర్జున, 12 ఆదిత్యులను, 8 వసువులను, 11 రుద్రులను, అశ్విని కుమారులను, మరుద్గణములను నాయందు చూడుము. అంతేగాక ఇంకను మునుపెన్నడును చూచి ఎరుగని అపూర్వమైన ఆశ్చర్యకరములైన రూపములను చూడుము. అన్నింటినీ చూడు. ఏంటి అక్కడ ఇప్పుడు విభూది యోగంలో ఏవేవైతే చెప్పారో, ఇక్కడే 12 ఆదిత్యులలో సూర్యుడిని నేను అని చెప్తారు. అష్టవసువులలో పేరు గుర్తురావట్లేదు. 11 రుద్రుల్లో శంకరుణ్ణి నేను, అశ్విని కుమారులు, తర్వాత మరుద్గణములలోని తేజస్సును నేను, 49 మరుద్గణములలో తేజస్సును నేను అని చెప్తారు కదా, అవన్నీ చూడు.
చూడగోరుచున్నావు కదా, అవన్నీ చూడు అని చెప్పి మొత్తం ఆ ఆ విశ్వం యొక్క రూపాన్ని, ఆయన సృష్టించిన విశ్వం యొక్క రూపము. ఇప్పుడు విశ్వం అంటే ఏంటండి? కేవలము గ్యాలక్సీ, శూన్యమైన. విశ్వం అంటే విశ్వము, విశ్వంలో ఉన్న గోళాలు, అందులో ఉండే మొత్తం సమస్తం, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, గోళాలు, అందులో ఉండే ప్రాణులు, ఆ ప్రాణులు నేర్చుకున్న ఆ అవి చేరిన స్థితి, ఉన్నతమైన స్థితి, ఇవన్నీ కూడా కలిస్తే విశ్వం. అందులో ఉన్న ఇవన్నీ చూడు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకి రెండు కోణాలు ఉంటాయి. ఒకటి ఆ ఆ పరమాత్మ నుంచి విడివడి వచ్చిన పూర్ణాత్మలు, ఆత్మలు, ఆ ఆత్మల నుంచి వచ్చిన జీవాత్మలు, వాటి యొక్క అవన్నీన ఆ ప్రాణులన్నీ, ఆ ప్రాణులు జీవించే గోళాలు, ఐ మీన్ ప్లానెట్స్, ప్లేసెస్, ఇలాగా అన్నీ ఓన్లీ ప్లానెట్స్ లేదంటే నక్షత్రాలు, నక్షత్ర మండలాలే కాదు, అందులో జీవించే ప్రాణులు, అవన్నీ కూడా ఆ సృష్టి కదా, ఆ సృష్టి నుంచి, ఆయన యొక్క సృష్టి నుంచి వచ్చినవే కదా. అందుకని ఒకటి 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 గుర్తు చేస్తుంటారనమాట. గుర్తు చేస్తూ ఇగో మర్చిపోతావేమో, ఇవి చూడు, ఇవి చూడు, ఇది చూడు, ఇది చూడు అని ప్రతిదీ చెప్తూ ఉంటారు. చెప్తూ ఇంకేమంటారని చూడండి. ఓ అర్జున, నా ఈ రూపమునందు ఒకే చోట స్థితమై ఉన్న సమస్త చరాచర జగత్తును చూడుము. అంతేగాక ఇంకనూ నీవు చూడదలుచుకున్నవన్నింటినీ చూడము. నా ఈ రూపమున స్థితమై ఉన్న, అంటే స్టాండర్డ్ గా నిలబడి, అంటే స్థితంగా ఉన్న సమస్త చరాచర జగత్తును మొత్తం, చెరించేవి, చెరించనివి, కదిలేవి, కదలనివి, ఈ జగత్తు ఇదంతా కూడా చూడు. అంతేకాదు ఇంకా ఏమేమైతే చూడాలనుకుంటున్నావో అన్నింటినీ చూడు, అన్నింటినీ చూసే శక్తి ఇస్తాను అని చెప్తూ, అన్నింటినీ చూడు అని చెప్తూ 8వ శ్లోకంలో, కానీ ఈ ప్రాకృత చర్మ చక్షువులతో నా ఈ రూపమును నీవు నిజముగా నిస్సందేహముగా చూడజాలవు. ప్రాకృత చక్షువులు అంటే ఈ భౌతిక కళ్ళు, చర్మచక్షువులుతో ఈ రూపాన్ని చూడడం అనేది సాధ్యం కాదు. అందుకని కనుక నీకు దివ్య అంటే అలౌకిక దృష్టిని ప్రసాదించుచున్నాను. ఆ దివ్య దృష్టితో నా ఈశ్వరీయ యోగ శక్తిని చూడుము. ఆ దివ్య దృష్టితో ఈశ్వరీయ యోగ శక్తి అంటే దివ్యత్వంతో ప్రకాశిస్తున్న, దివ్య జ్ఞానంతో ప్రకాశిస్తున్న పరమాత్మ యొక్క యోగ శక్తిని చూడమని చెప్తారు. అందుకు అలౌకిక కళ్ళు, అదేమంటాం దివ్య దృష్టి. దివ్య దృష్టి అంటే మన శరీరం, ఇప్పుడు అర్జునుడు ఏంటి? భౌతిక శరీరం. ఓకే, ఈ భౌతిక శరీరం 7 శరీరాల యొక్క కలయిక. ఈ 7 శరీరాల యొక్క డోర్స్ అన్ని ఓపెన్ చేస్తాం. అంటే ఇప్పుడు చూడండి, మనం కళ్ళు మూసుకొని నిద్రలో ఉన్నప్పుడు మన సూక్ష్మ శరీరంతో చూస్తాం, కళ్ళు తెరిచినప్పుడు భౌతిక శరీరంతో చూస్తాం. ఇలాగా ఆ విశ్వమయ కోశాన్ని ఓపెన్ చేస్తారనమాట, దాన్ని యాక్టివేట్ చేస్తారు. ఆ విశ్వమయ కోశంతో వాటి యొక్క దృష్టితో చూడమని చెప్తారు. ఇది పరమాత్మ చెప్తున్న విషయం. ఇంకా నెక్స్ట్ 9 నుంచి 14 ఈ 5 శ్లోకాలు సంజయుడు. మనకి ఇవన్నీ ఎవరు చెప్తున్నారండి? మహాభారత యుద్ధం అంతా ఎవరు చూస్తున్నారు? హస్తినాపుర సామ్రాజ్యంలో రాజుగారైన ధృతరాష్ట్ర మహారాజు దగ్గర ఉన్న సంజయుడు చూస్తున్నారు. సంజయుడు కదా మనకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆయన చూస్తూ చెప్తున్నారు, ధృతరాష్ట్ర మహారాజుకి చెప్తున్నారు, జరుగుతుంది ప్రతిదీ కూడా. అదే ఇప్పుడు సంజయుడు అంటున్నారు అంటే అర్జునుడు అడగడం జరిగింది, కృష్ణుడు అంగీకరించడం జరిగింది, జరిగినాక అక్కడ ఏం మార్పులు జరుగుతున్నాయి ఇక్కడ సంజయుడు కూడా చూస్తున్నారు కదా. ఆయన ఆ విషయం చెప్పిన వెంటనే నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తాను, నువ్వు చూడు అన్నారు. అంటే అర్జునుడే కాదు, అర్జునుడితో పాటు సంజయుడు కూడా చూస్తున్నారు. సంజయుడు చూడడమే కాదు, సంజయుడికి అక్కడ జరుగుతున్న ప్రతిదీ అర్థమవుతుంది. అంటే ఆయన ఎంత హై లెవెల్ మాస్టరో చూడండి. ఆయన వివరిస్తారు, చాలా వివరంగా చెప్తారు. సంజయ ఉవాచ 9వ శ్లోకం. సంజయుడు పలికెను, ఓ రాజా, మహాయోగీశ్వరుడును పాపములను హరించువాడును అయిన భగవానుడు ఈ విధముగా పలికి అనంతరము షడ్గుణైశ్వర్య సంపన్నమైన తన పరమ దివ్య స్వరూపమును అర్జునునకు చూపించెను. ఈ విధంగా చెప్పాక, దివ్య దృష్టి ప్రసాదించాక తన స్వరూపమును,
షడ్గుణ ఐశ్వర్యుడు, మహాయోగేశ్వరుడు, యోగులందరికీ అందరిలోనూ ఈశ్వరుడైన, యోగులందరికీ ఈశ్వరుడైన ఆ పరమాత్మ పాపములను హరించువాడు, పాపాలని హరిస్తూ అయిన భగవానుడు ఈ విధంగా పలికి అనంతమైన షడ్గుణైశ్వర్య సంపన్నమైన 6 గుణాలని ఐశ్వర్యంగా మార్చారు. అంటే సద్గుణాలుగా మార్చిన ఆ సంపద, ఆ సంపదతో కూడిన, ఆ సంపదతో నిండిన, సద్గుణాలు అనే సంపదతో నిండిన దివ్య స్వరూపమును అర్జునునికు చూపించెను. ఏంటంట? అప్పుడు ఈయన 10, 11 ఈ 2 శ్లోకాలు కలిపి సంజయుడికి ఏమర్థమైంది, ఆయన ఎలా చూస్తున్నారు? ఇప్పుడు మనం ఒక విషయాన్ని చూస్తాం, ఒక దృశ్యాన్ని చూస్తాం, ఒక సినిమా చూస్తాం. చూసినప్పుడు ఆ సినిమాలో జరిగిన సంఘటనని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వివరిస్తారు, అవునా కాదా? ఎవరికి ఎలా అర్థమయ్యిందో వాళ్ళు దాన్ని ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఇక్కడ అవగాహన పరిధిని బట్టి ఆధారపడి ఉంటది వివరణ, అవగాహన పరిధి మీద ఆధారపడి ఉంటది ఎక్స్ప్లెనేషన్, అవునా కాదా? అదే విధంగా ఇక్కడ సంజయుడి యొక్క అవగాహన ఏంటో ఈ శ్లోకంలో, ఈ 3-4 శ్లోకాల్లో మనకు అర్థమవుతుంది. ఆయన ఎంత హై లెవెల్ మాస్టరు, ఆయన దేన్ని ఎలా చూడగలుగుతున్నారు? ఓకే, చూద్దాం. చూడండి. అర్జునుడు చూచిన ఆ పరమేశ్వరుని విరాట్ విశ్వ రూపమునందలి ముఖములు అనంతములు, నేత్రములు అసంఖ్యాకములు, అందలి దృశ్యములు అద్భుతములైనవి, ఆ రూపము అనేక దివ్యాభరణ శోభితము. ఆ పరమేశ్వరుడు పెక్కు దివ్యాస్త్రములను చేపట్టి ఉండెను, దివ్యములకు మాలలను వస్త్రములను ధరించి ఉండెను. ఆ దివ్య శరీరము నుండి దివ్య చందన పరిమళములు దశదిశలా గుబాళించుచుండెను. ఆ రూపము సర్వాశ్చర్యకరము, అనంతము, సర్వతోముఖము. ఆ రూపాన్ని చూస్తుంటే ఎన్ని ముఖాలు ఉన్నాయి, ఎన్ని నేత్రాలు ఉన్నాయి, ఎన్ని దృశ్యాలు, రకరకాల దృశ్యాలు, రకరకాల దృశ్యాలు, రకరకాల ముఖాలు, రకరకాల నేత్రాలు. అంటే చాలా చాలా వ్యక్తులు, చాలా చాలా పర్సన్స్. అంటే తన యొక్క చైతన్యాలన్నీ కూడా, ఇప్పుడు ఒక ఆత్మ ఉంది, ఆత్మ నుంచి జీవాత్మ రిలీజ్ చేస్తుంది, ఒక పూర్ణాత్మ తన నుంచి ఆత్మను రిలీజ్ చేస్తుంది. ఆ ఆత్మలు అన్నీ కూడా దివ్యత్వాన్ని సంతరించుకుంటూ ఉంటే అది ప్రకాశవంతంగా ఉంటుందా లేదా? అది చెప్తున్నారు ఇక్కడ. చెప్తూ అంటే ఆయనకు ఆ స్థితి వరకు అర్థమైంది. అందలి దృశ్యములు అద్భుతములైనవి, ఆత్మను సృష్టించిన ఆ విశ్వం యొక్క రూపంలోని దృశ్యాలన్నీ కూడా ఏమేమైతే చూస్తున్నారో అన్ని అద్భుతంగా ఉన్నాయి. ఈ రూపము, ఆ రూపము అనేక దివ్యాభరణ శోభితము, దివ్య ఆభరణాలతో విరిసిపోతూ ఉంది. ఆ పరమేశ్వరుడు పెక్కు దివ్యాస్త్రములను చేపట్టి ఉండెను, అస్త్రాలు చేపట్టి ఉండెను, దివ్యములకు మాలలను వస్త్రములను ధరించి ఉండెను. అన్ని దివ్యత్వాలే, అన్ని దివ్యాలే. అంటే ప్రకాశవంతంగా, జ్ఞానవంతంగా ఉన్నాయి. ఆ దివ్య శరీరము నుండి దివ్య చందన పరిమళములు. అంటే మొత్తం ఈ విశ్వమంతా కూడా, ఇప్పుడు చూడండి, ఏమంటారు, యూనివర్స్ లోకి వెళ్తే ఒక రకమైన సౌండ్స్ వస్తాయి, ఒక రకమైన స్మెల్ ఉంటుంది. ఇది అంటే సైంటిస్ట్ చెప్పింది. ఇప్పుడు మనం నేషనల్ జియోగ్రఫీ ఛానల్లోకి వెళ్ళి యూనివర్స్ వీడియో, యూనివర్స్ లుక్ అనో, యూనివర్స్ హౌ యూనివర్స్ లుక్స్ రియల్లీ అనో ఏదో ఒకటి టైప్ చేస్తే, సెర్చ్ కొడితే యూనివర్స్ తాలూకు వీడియోలన్నీ వస్తాయి. ఈ రాకెట్స్ లో వెళ్ళి వాళ్ళు క్యాప్చర్ చేసిన వీడియోలన్నీ చూపిస్తారు. అంటే మనం జీవిస్తున్న విశ్వం, మనం ఏ విశ్వంలోనైతే, ఏ ప్రపంచంలోనైతే ఉన్నామో ఆ ప్రపంచం, ఈ భూమి దాటి వెళ్తే దాటి వెళ్తే దాటి వెళ్తే ఎలా ఉంటది, ఎలా కనిపిస్తుంటది, ఇలాంటివి ఎన్నెన్ని ప్లానెట్స్ ఉన్నాయి, ఎన్నెన్ని నక్షత్ర మండలాలు ఉన్నాయి, ఎన్నెన్ని గ్యాలక్సీలు ఉన్నాయి, ఎన్ని కూడా చూడొచ్చు. అవన్నీ అర్జునుడు చూస్తాడు. మనకి ఇప్పుడు సైంటిస్టులు టెక్నాలజీ వచ్చింది చూస్తున్నాం. అప్పట్లో ఏం టెక్నాలజీ ఉందండి? అర్జునుడు ఇవన్నీ చూస్తున్నారు. అదే విధంగా సంజయుడు కూడా చూస్తున్నారు. ఇవన్నీ దివ్య శరీరం నుండి దివ్య చందన పరిమళములు దశ దిశలా గుబాళించుచున్నాయి. అన్ని వైపులకి ఆ స్మెల్ వెళ్తోంది. ఆ రూపము సర్వాశ్చర్యకరము, అన్ని వైపుల నుంచి ఆశ్చర్యాన్ని కలిగి, ఎటు చూసినా ఆశ్చర్యకరంగా ఉంది. అనంతము అంటే అన్లిమిటెడ్, ఇంకా చూసే కొద్ది చూసే కొద్ది చూసే కొద్ది ఇంకా 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 కనిపిస్తూనే ఉంది. ఇక్కడతో అయిపోయిందా అంటే ఆహా, ఇంకేదో ఉంది, ఇంకేదో ఉంది. అలాగా సర్వతోముఖము, ఎటు చూసినా ముఖాలు ఉన్నాయి. అంటే ప్రాణులు,
ఆకాశమున వేల కొలిది సూర్యులు ఒక్కుమ్మడిగా ఉదయించిన వచ్చు కాంతి పుంజములను ఆ విరాట్ రూప తేజస్సులకు సాటి రావు. ఆకాశంలో ఒక్కసారి అంటే మనం 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 జీవించే మన జీవన విధానంతో పోల్చుకుంటాం కదా. మనం జీవించే భూమికి ఉన్న ఆకాశం, ఆకాశంలో ఉండే సూర్యుడు, అలాగా ఆకాశంలోన వేల కొలిది సూర్యుళ్ళు, కొన్ని 1000 సూర్యుళ్ళు వచ్చి ఒక్కసారి ప్రకాశిస్తే ఆ వెలుగుతో పోల్చుకుంటే ఈ ఈ వెలుగు చాలా ఎక్కువగా ఉంది. ఆ వెలుగు తీసిరాజు అన్నట్టుగా ఉంది. ఉదయించిన వచ్చు కాంతి పుంజములను ఆ విరాట్ రూప తేజస్సులకు సాటి రావు. ఆ విశ్వం యొక్క ఆ రూపం యొక్క తేజస్సు అంటే ప్రకాశం, జ్ఞానం నుండి వచ్చే ప్రకాశం. అది ఎప్పటికీ ఆరిపోదు, అంత జ్ఞానవంతంగా ఉన్నది అని చెప్తున్నారు. సాటి రాదు అని చెప్తూ, ఆ సమయమున అర్జునుడు ఆ దేవాది దేవుని శరీరమునందు అసంఖ్యాకములైన వివిధ బ్రహ్మాండములను వేరువేరుగా ఒకే చోట కేంద్రీకృతమైనట్లు చూచెను. వేరువేరుగా వివిధ బ్రహ్మాండములు, ఓల్డ్ బ్రహ్మాండాలు ఒకే దగ్గర ఉన్నట్టుగా, అంటే ఇంకా దూరంగా వెళ్ళారు. ఇప్పుడు ఎలాగైతే కెమెరాని దూరం ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ కారులోనో బస్సులోనో వెళ్తున్నాం. కిటికీకి అటువైపు ఇటువైపు చూస్తే ఆ చెట్టుగాను గడ్డిగాను ప్రతిదీ దేని ఆకారం ఎలా ఉందో అలానే కనిపిస్తుంది కదా. కొద్ది గొప్ప షేప్ తెలుస్తుంది, రైట్? ఆ పొలాలు కానీ లేదంటే ఇళ్ళు కానీ బిల్డింగ్స్ కానీ తెలుస్తుంటాయి. అదే మనం కొంచెం హైట్కి వెళ్ళి ఒక ఏరోప్లేన్ ఫ్లైట్ ఎక్కి ఒక 10 అడుగులు, 100 అడుగులు, 20 అడుగులు, 30 అడుగులు పైకి వెళ్ళే కొద్దీ ఈ ఆకారాలన్నీ కూడా సైజ్ తగ్గుతా వస్తుందా లేదా? ఇంకొంచెం పైకి వెళ్ళేసరికి చిన్న చుక్కలా కనిపిస్తుంది. ఇంకొంచెం పైకి వెళ్ళేసరికి ఒక గ్రీన్ ల్యాండ్, లేదంటే ఒక ఊరు, ఒక చిన్న బొమ్మల్లా కనిపిస్తాయి. ఇంకా 100 కిలోమీటర్ల దూరం వెళ్ళామనుకోండి, లేదంటే 150 కిలోమీటర్ల దూరం భూమి నుంచి, లేదంటే ఇంకో 500 కిలోమీటర్ల దూరం వెళ్ళామనుకోండి, భూమి ఒక గుళకరాయిలైనది గోళిక్కాయలకు కనిపిస్తుంది. అవునా కాదా? అంటే అక్కడ భూమి లేదనా ఉందనా? ఈ బిల్డింగ్లు, చెట్లు, గడ్డి పరకలు, గులాబీ మొక్కలు ఇవన్నీ మనం ముందు చూసిన ఉన్నట్టా మాయమైపోయినట్టా? అన్నీ అలానే ఉంటాయి. దూరం వెళ్ళి చూసేసరికి దాని రూపం అనేది మారిపోతూ ఉంటుంది. అంతేగాని లేదా అంటే ఉంది. అలాగా వివిధ బ్రహ్మాండాలన్నీ ఒక్కొమ్మడిగా ఒకే చోట ఉన్నట్టుగా కనిపిస్తోంది. అర్జునుడు చూస్తున్నాడు. అంటే ఇంకా దూరం తీసుకెళ్తే ఇప్పుడు విశ్వం మొత్తం చూడాలంటే అది కనిపించేంత. చూడండి, మన మొబైల్లో కెమెరా ఉంటది. ఒక 15 మంది ఇలా నిల్చున్నారనుకోండి, ఫోటో తీయాలంటే మనం దూరంగా వెళ్తామా లేదా? ఎందుకంటే లెన్స్ క్యాచ్ చేయలేదు, మొత్తం పిక్చర్ని క్యాచ్ చేయలేదు. అందుకని దూరంగా వెళ్తాం, ఇంకా దూరంగా వెళ్తాం మొత్తం పడాలంటే. అలాగే విశ్వం మొత్తం చూడాలంటే ఇంకా డిస్టెన్స్కి వెళ్ళి చూడడానికి ట్రై చేస్తుంటాం అనమాట. అందుకని అలా దూరం వెళ్లే కొద్దీ ఆ సమయమున అర్జునుడు ఆ దేవాది దేవుని శరీరమునందు, ఇక్కడ శరీరం అంటే మనిషి శరీరంతో పోల్చి చెప్తున్నారు. విశ్వమంతా కూడా ఆయన శరీరమే కదా, ఆయన రూపమే కదా. అక్కడ చెప్పారు, ఈ 10 అధ్యాయాలు అది మాటలతో చెప్పారు. ఇక్కడ పిక్చర్ చూపిస్తున్నారు. ఓకే, అసంఖ్యాకములైన వివిధ బ్రహ్మాండములు వేరువేరుగా, లెక్క కట్టలేనన్ని బ్రహ్మాండాలు, వేరువేరుగా ఉన్న బ్రహ్మాండాలన్నీ ఒకే చోట ఒకే దగ్గరికి వచ్చి కూర్చున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అంత డిస్టెన్స్ నుంచి చూస్తున్నారు. నీ రూపం మొత్తం చూడాలని ఉంది అన్నారు కదా, ఆ రూపం మొత్తం చూడాలంటే ఆ డిస్టెన్స్ లోకి వెళ్తే మొత్తం కనిపిస్తుంది. అప్పుడు దూరం వెళ్ళేసరికి ఈ గోళలన్నీ దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తుంది లేదా? ట్రై చేయండి. నేషనల్ జియోగ్రఫీ ఛానల్లోనో లేకపోతే ఏదో ఒకటి యూట్యూబ్ లేదంటే గూగుల్లో సెర్చ్ చేసినా కూడా విశ్వం యొక్క రూపం చూపిస్తుంటారు. ఒక వీడియో ఉంటుంది, రాకెట్లో మనం భూమి నుంచి ఇంత దూరం వచ్చాము, పిక్చర్ ఇలా ఉంది, ఇంకెంత దూరం వచ్చాము ఇలా ఉంది, ఇన్ని వేల కిలోమీటర్ల దూరం వస్తే ఇలా ఉంటది యూనివర్స్, అందులో బ్లాక్ హోల్స్, తర్వాత బిగ్ బ్యాంగ్, ఇవన్నీ చూపిస్తారనమాట. అలా దూరం వెళ్లే కొద్దీ రూపం ఇలాగ అయిపోతుంది కదా. ఇప్పుడు మనం భూమి మీద నుంచి ఫోటోలు తీస్తారు, మార్స్, అంగారక గ్రహం ఎలా కనిపిస్తుంది? రెడ్ ప్లానెట్ లాగా కనిపిస్తుంది, ఇంతే ఉన్నట్టుగా ఉంటుంది. కానీ దాని మీదకి వెళ్ళి చూస్తే, దాని దగ్గరకు వెళ్ళి చూస్తే అంత పెద్దదిగా కనిపిస్తుంది, కవర్ చేయలేము. అలాగా డిస్టెన్స్ పెరిగి ఇలా అనిపిస్తుంది అని సంజయుడు చెప్తూ అద్భుతమైన ఆ పరమాత్ముని విశ్వరూపమును చూచి
అర్జునుడు ఆశ్చర్యచకితుడై పులకితాగ్రుడయ్యెను. తేజోమయమైన ఈ విశ్వరూపమునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ ప్రణామములు ఆచరించెను. తదనంతరము చేతులు జోడించి ఇట్లు పలికెను. ఇదంతా ఆయన సృష్టి మొత్తాన్ని చూసి, ఆ అద్భుతాలను చూసి, ఆ దివ్యత్వాన్ని చూసి, ఆ జ్ఞానాన్ని చూసి, ఆ తేజస్సును చూసి, ఆ చైతన్యాన్ని, యోగ శక్తిని, ఆ యోగ శక్తిని అంతా చూసి అర్జునుడు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి పులకించిపోయి ఇంకా సాష్టాంగం పడి దండం పెట్టి 2 చేతులు జోడించి తన అభిప్రాయాన్ని తెలియజేయడం మొదలు పెడతారు. 15వ శ్లోకం నుంచి 31వ శ్లోకం వరకు అర్జునుడి యొక్క అభిప్రాయం తెలియజేస్తారు. అయితే ఈరోజు మనం ఇక్కడ ఆపుకుందాం. రేపు, ఎందుకంటే ఈ 15 నుంచి 31 మధ్యలో బ్రేక్ కొట్టడం కుదరదు, కంటిన్యూ అవ్వాలి. సో రేపు మనం ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకుందాం, ఎంతవరకు కుదిరితే అంతవరకు. ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే అడగొచ్చు.